భారతదేశంలో కాలేయ వ్యాధులు తీవ్ర స్థాయిలో విస్తరిస్తున్నాయని, అయితే ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో జరిగిన కాలేయ ఆరోగ్య అవగాహన సదస్సులో జీర్ణకోశ కాలేయ వ్యాధుల నిపుణుల డాక్టర్ గోపి శ్రీకాంత్ పలు విషయాలు వివరించారు. స్థానిక మంజీరా కన్వెన్షన్లో ఆయన మాట్లాడుతూ ఊబకాయం, మధుమేహం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ సమస్యలు, మద్యపాన అలవాటు, హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్ఫెక్షన్లు, పర్యవేక్షణ లేని మందుల వాడకం వల్ల దీర్ఘకాలిక కాలేయ వైఫల్యాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కాలేయ వ్యాధులు చాలా ఏళ్లపాటు ఎలాంటి బాహ్య లక్షణాలు లేకుండానే లోపల తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు. కాలేయం పూర్తిగా దెబ్బతిన్న రోగులకు కాలేయ మార్పిడి చికిత్స అత్యంత సురక్షితమైన, ప్రాణాలను నిలిపే మార్గమని వివరించారు. ఆధునిక వైద్య సాంకేతికత, ఇంటెన్సివ్ కేర్ సదుపాయాల వల్ల యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మృతదేహ దాతలు, జీవించి ఉన్న దాతల ద్వారా విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నట్లు పేర్కొన్నారు. హాస్పిటల్స్ కార్పొరేట్ సంబంధాలు, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ విభాగాధిపతి జి సంతోష్ కుమార్ శర్మ, హాస్పిటల్ ప్రతినిధులు వి సాయి కిరణ్, కోస్తా ప్రాంత బృంద నాయకులు ఎస్వివి రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెద్దోళ్ళలోని ఉన్నారంటే మనకి ఈ ఆర్గాన్స్ డొనేషన్ అంటాం కదా, ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ వాళ్ళ కుటుంబం అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆర్గాన్స్ ఇస్తారనమాట. దాని నుంచి వచ్చేదాన్ని డెడ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అనమాట. అలా చేస్తాము. ఇంకొకటి లైవ్ డోనర్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ జరిగేవి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అది సక్సెస్ రేట్ ఎక్కువ. అందులోని మనం డోనర్కి ఏదో అవుతుందని భయపడతాం, కానీ డోనర్ ముందుగానే తన ఆరోగ్య పరిస్థితులన్నీ చూసి ఎథికల్గా, అంటే జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఉంది మనకి, అందులో రిజిస్టర్ అయ్యి కరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇవ్వడానికి వస్తే వాళ్ళని కరెక్ట్గా ముందు వీళ్ళు ఫిట్టా కాదా అని చెక్ చేసి చేయడం వల్ల డోనర్కి ఎటువంటి హాని జరగదు. ఎందుకంటే డోనర్ లివర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డోనర్లో తీసేసిన లివర్ మళ్ళీ రీగ్రో అయిపోతుంది. మనం పెట్టిన రిసిపియంట్కి కూడా మళ్ళీ లివర్ కూడా ఇచ్చిన కొంతపాటు మళ్ళీ డబుల్ సైజ్ అవుతుంది. సో మళ్ళీ ఏదైతే లివర్ డోనర్ ఇస్తాడో అది రీగ్రో అయిపోతుంది, నార్మల్ సైజ్ వచ్చేస్తుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట డోనర్కి కూడా. ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. కానీ మనం అందరం సమాజంలో తీసుకెళ్లాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, ఈ లివర్ డిసీజ్ ఆ స్థాయి, ట్రాన్స్ప్లాంట్ అవసరమయ్యే స్థాయి దాకా తీసుకురాకూడదు. మనం ముందుగానే మన ఒక అవగాహనతో దీన్ని లివర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. దానికి ఏం చేయాలి? 1 ఏంటి, ఆల్కహాల్ కానీ వీటికి చాలా దూరంగా ఉండాలి. 2 మనం హెపటైటిస్ సి కానీ బి కానీ ఇన్ఫెక్షన్ ఉంటే వాడిని వెంటనే వైద్యం చేయించుకోవాలి. 3 మనం బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి. బరువు వల్ల కేవలం షుగరో రావడం కాదు, ఫ్యాటీ లివర్ రావడం, లివర్ డ్యామేజ్ అవ్వడం కూడా అవుతుంది. ఇప్పుడు యూరోప్, యుఎస్ఏ వాటిల్లోని ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ అంటే అతి ముఖ్యమైన కారణం ఆ లివర్ డ్యామేజ్కి. సో బరువు తక్కువగా ఉండడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం, అలాగే అతి ముఖ్యంగా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఈ డ్రగ్స్ తీసుకోకూడదు, మాత్రలు అవి. అంటే ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ. చాలామంది సిరోసిస్, ఈ లివర్ డ్యామేజ్ ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ చాలా ఈస్ట్ గోదావరిలో ఇంకా కామన్ అది. అక్కడికి వెళ్ళి మందు తీసుకుంటారు, చెట్ల మందు అని చెప్పి, లేదా ఆయుర్వేదిక్ కానీ. వాటి వల్ల డ్యామేజ్ పెరగడమే తప్ప తగ్గడం జరగదు. సో అటువంటి ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ, ఈవెన్ ఇంగ్లీష్ మందులు కూడా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మాత్రలు వేసుకోకూడదు. ఇలా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన లివర్ని కాపాడుకోగలుగుతాం.